బీయింగ్ కమిషనర్ మీద నిలబడతాను అన్న ఇంట్లో రాజకీయం లేదు. గోవర్ధన్ ఉండని, షబ్బీర్ ఉండని, రేవంత్ రెడ్డి ఉండని, కేసీఆర్ ఉండదు. నేను ఊరుకున్నాను కాదు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు తప్పు అయినంత వరకు నా ఈ పండుగ పెడతాను. మీరు తప్పు చేస్తే నేను వచ్చి నిలబడతాను. అంతే ప్రాబ్లం. నేనేం మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన జరుగుతాడా జరగడా దట్ ఈస్ వేరే డెక్. మనమేమంటున్నాము, రోడే అంటున్నాము. రోడ్ ఎక్కడ దాకా చేయాలో అంతవరకు చేస్తారు. 24/20 చేస్తారు. పార్కింగ్ పర్మిషన్ ఇవ్వం. మీరు ఫస్ట్ అది నేర్చుకోండి. పార్కింగ్ ఎక్కడ చేసినా ఇమ్మీడియట్ పోలీస్ చెప్పి పెనాల్టీలు వేసి సీజ్ చేసే పనులలో ఉంటే అవుతారు. ఇప్పుడు నల్ల పొక్కలు గుడపాలి, ఎవరు కొడతారు? మరిగా నేను గుడిపేది కాదు కదా. ఇప్పుడు నేను అక్కడి నుండి రమ్మంటే మిమ్మల్ని అడుగుతారు, ఎమ్మెల్యే గారిదేమో రోడ్లు ఉంటుంది, మేమేమో ఇది జరగాలని అంటారు. ఇప్పుడు నేను తీసేసిన అనుకోండి, దాని ఐడియా ఏముంది? మీరు ఒక 10,000 ఎవరికైనా ఇచ్చి రాజేష్ గారికి ఒక 5,000 ఇవ్వమంటే ఇస్తాడు, కానీ రాజేష్ 5 ఇవ్వమంటే ఇస్తాడు. ఇది మనం చేస్తున్నాం కాబట్టి భయం ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లా భయపడితే ఏది కాదు. మరి భయపడ్డోళ్ళని అన్ని పనులు చేయొద్దు, చాలా ఉన్నాయి. ఇప్పుడు కూర్చుంటే 100 ఉంటాయి, కానీ అవి ఎత్తుకోనని చెప్పినా కదా. ఇక్కడ నుంచి డిసెంబర్ 3 నుంచి అని చెప్పినా కదా. దీన్ని కూడా సక్రమంగా చేయలేకపోతే ఎట్లా? ఇది కోట్ల భూమి వదిలి అంటే ఇక్కడ వాటర్ ఇట్లా ఇట్లా ప్రాసెస్ గుడి లోపల కొంచెం ఆర్జీబీ